హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే మనం. ఆక్వా రంగ పరిస్థితులపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మేత ధరల భారం, సీడ్ నాణ్యత లోపం, పతనమవుతున్న రొయ్యల ధరలు, ఎగుమతిదారుల దోపిడీ వంటి అంశాలు వారిని వేధిస్తున్నాయి. ఆక్వా రంగంలో కొంతకాలంగా నెలకొన్న పరిస్థితులపై కోనసీమ జిల్లా అమలాపురంలో భేటీ అయ్యి విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం ఆక్వా రంగం వెంటిలేటర్పై ఉందని, ప్రభుత్వం తక్షణ జీవం పోయాలని రైతులు కోరారు. ఆక్వా పంటకు సరైన రేటు లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టన్నుకు 40,000 వరకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ ఫీడ్ ప్రొడ్యూసర్లు, ఎక్స్పోర్టర్లు లాభాలు పొందుతున్నప్పటికీ రైతులు మాత్రం నష్టాల్లో మగ్గుతున్నారని వాపోయారు. ఆక్వా రంగం మనుగడ సాగించాలంటే సీడ్ మేత ధరల విషయంలో రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వం తమ సమస్యలను అర్థం చేసుకొని విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫార్మర్ ఛార్జీల భారం భరించలేకపోతున్నామని, కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రంగం ద్వారా 40 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందంటున్న రైతులు దేశానికి డాలర్ రూపంలో విదేశీ మారక ద్రవ్యం తీసుకొస్తున్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కోనసీమ జిల్లా కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు లైవ్లో అందిస్తారు. వెంకటేశ్వర, చెప్పండి, మరి అమలాపురంలో జరిగిన ఆక్వా సమన్వయ కమిటీ సమావేశంలో రైతులు ప్రధానంగా అసలు ఏ సమస్యలపైన వాళ్ళు మాట్లాడుతున్నారు? మ్యూట్లో ఉన్నారు వెంకటేశ్వర, మీరు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి మ్యూట్ చూసుకోండి. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క రొయ్యల ధరలు తగ్గించడంతో పాటు మరో పక్క ఫీడ్ ధరతో పాటు సీడ్ ధర కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. దీంతో ఆక్వా రైతులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగా తమకు ధరలో గిట్టుబాటు ధరలు లభించట్లేదని, తమ ఏదైతే ఆక్వా రొయ్యలు పండించారో రొయ్యలకు గిట్టుబాటు ధరలు లభించట్లేదని తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటీవల పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో యూరప్ కంట్రీలకి ఏదైతే యూరప్ కంట్రీలు ఉన్నాయో ఆ కంట్రీలన్నిటికీ కూడా ఆంధ్ర నుంచి ఎగుమతులు ఆక్వాకు సంబంధించిన ఆక్వా ఉత్పత్తులన్నీ కూడా రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్పత్తి ఇక్కడ పండించిన ఉత్పత్తి ఏదో ఉందో అది ఎక్స్పోర్ట్ అయ్యాయి. అయితే ఈ యుద్ధ వాతావరణం ముసుగులో కొంతమంది ఎవరైతే దళారులు ఉన్నారో ఆక్వా ఎక్స్పోర్టర్లు కావచ్చు, అదేవిధంగా మీడియేటర్లు కావచ్చు, వీరంతా కూడా సిండికేట్లుగా తయారై ఆక్వా రైతుని తీవ్రంగా దెబ్బతీస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం 250 రూపాయలకు మించి కిలో రొయ్య ధర పలకట్లేదని వాళ్ళు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆ ధర పెరిగితే గానీ తాము పండించిన పంటకి గిట్టుబాటు ధర లభించదని చెప్తున్నారు. అదేవిధంగా ఫీడ్ ధర విపరీతంగా పెంచారు. గత సంవత్సర కాలంగా చూసుకుంటే ఇప్పటి వరకు 4-5 సార్లు పెంచారని చెప్తున్నారు. దీంతో పాటు సీడ్ ధర ఏదైతే రొయ్య పిల్ల కావచ్చు, చేప పిల్ల కావచ్చు, దీనికి సంబంధించిన ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో పాటు నాణ్యమైన చేప పిల్లలు కానీ రొయ్య పిల్లలు కానీ లభ్యం కావట్లేదు. దీనిపై అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏదైతే ఈ 2 సమస్యలు ఉన్నాయో, ప్రధాన సమస్యలు సీడ్, ఫీడ్, దీంతో పాటు ఆక్వా రొయ్యలు కానీ చేపలు కానీ ధరలు పెంచాలని కూడా తీవ్రంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని ఎక్స్పోర్ట్లు ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడి ఆక్వా రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో వారిపై చర్య తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ఈ దళారీ వ్యవస్థ వల్ల జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించట్లేదు. అలాగే ఫీడ్ ధరలు విపరీతంగా పెంచుకోవడం వల్ల కూడా వారు నష్టం చూడాల్సి వస్తుంది. పెట్టుబడులు పెరిగిపోతున్నాయి తప్ప వారు పండించిన పంటకు ఏదైతే రొయ్యలు, చేపలు ఉన్నాయో దానికి గిట్టుబాటు ధర లభించట్లేదని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కనబడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబురాజు ఆధ్వర్యంలో జిల్లాలోని రైతులందరూ కూడా సమావేశమయ్యారు. రేపటి నుంచి జిల్లా నాయకత్వం పిలుపు మేరకు, రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రేపటి నుంచి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ఎదుట నల్ల బాధ్యులు ధరించి నిరసన చేయడానికి ఆక్వా రైతులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వారి కార్యాచరణ కూడా రూపొందించారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని కూడా వారు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వెంకటేశ్వరరావు, అంటే రైతులు టన్నుకొచ్చేసరికి 40,000 రూపాయలు నష్టపోతున్నామని చెప్తున్నారు. మరి అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత తీవ్రంగా ఉంది? ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం 250 రూపాయలు కిలో అమ్ముతున్న రైతులకి
ఈ రేట్లు అమ్మటం వల్ల వారు టన్నుకి వచ్చి 40,000 రూపాయలు నష్టపోతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఒక పక్క మేత రేట్లు పెరిగిపోయినాయి, రొయ్యలకు వేయాల్సిన మేత రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, ఫీడ్ ఏదైతే ఉందో రొయ్య పిల్లకి ధర సంబంధించి కూడా తీవ్రంగా పెరిగిపోవడం, ఈ రెండు సమస్యల వల్ల వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాక ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎండాకాలం కావడం, విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడం, అంతరాయాలు ఏర్పడటం, దీనికి తోడు డీజిల్ వాడటం, జనరేటర్ల కోసం డీజిల్ ఎక్కువగా వాడుతున్నారు, డీజిల్ వినియోగిస్తున్నారు. ఆ డీజిల్ కోసం ఇటీవల రేట్లు కూడా పెరిగిపోయి యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఈ ధరలు పెరిగిపోవడం వీరికి ఇంకా ఆర్థిక భారం రైతులపై ఎక్కువ పడింది. ఇటువంటి తరుణంలో కిలో 200 రూపాయలకు రొయ్యలు అమ్మితే తమకు గిట్టుబాటు ధర కాకపోగా నష్టాలు చూడాల్సి వస్తుందని కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కనుక గతంలో మాదిరిగా ఆక్వా ఏదైతే వరికి సంబంధించి కోనసీమ జిల్లా వ్యాప్తంగా క్రాప్ హాలిడే ఇక్కడ రైతులు ప్రకటించారు. అది దేశవ్యాప్త ఉద్యమంగా అది చాలా ఆందోళనకరంగా మారింది అప్పట్లో ఒక 15 సంవత్సరాల కిందట. అదే విధంగా ప్రస్తుతం ఈ రైతులు కూడా ఆక్వా రైతులు కూడా క్రాప్ హాలిడేస్ గా ప్రయాణిస్తామని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతింటుందని, ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలని కూడా ప్రతి ఒక్క ఆక్వా రైతు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. ఎస్ వెంకటేశ్వర, అంటే ఫీడ్ ప్రొడ్యూసర్లు అలాగని ఎక్స్పోర్టర్లు ఎక్కువ లాభాలు పొందుతున్నారు, సో దాని వలన రైతులు నష్టపోతున్నారు అనేది అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఆక్వా రైతులు ఏదైతే ఉన్నారో ఆక్వా రైతులు ఎక్కువగా ఎక్స్పోర్టర్లపై ఆధారపడి తమ పండించిన పంట వారికి విక్రయిస్తుండడం జరుగుతుంది. అయితే ఈ ఎక్స్పోర్టర్లు అందరూ ఒక సిండికేట్ గా తయారయ్యే ప్రస్తుత వ్యవస్థలో వారు ఒక రేటు నిర్ణయించడం, మిగిలిన ఎక్స్పోర్టర్ కూడా అదే రేటు చెప్పడం, వ్యత్యాసాలు లేకుండా చాలా తీవ్రంగా నష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్లకు ఎటువంటి నష్టం ఉండదు, వీరి దగ్గర రొయ్యలు కొనుక్కుంటారు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. కాకపోతే తక్కువ ధర కొనుగోలు చేయడం వల్ల నష్టపోయేది కేవలం ప్రాథమికంగా రైతు మాత్రమే. దీంతో పాటు మీడియేటర్స్ ఉంటారు, కొంతమంది మీడియేటర్లు సరుకు కొని ఎక్స్పోర్ట్లకి అందించడం, వారేమో ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, వాళ్ళు కూడా ఒక దందా కింద తయారైపోయి ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దందా నడుస్తుంది. ముఖ్యంగా ఎక్స్పోర్టర్లో ఆక్వా రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారని కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. అదే విధంగా మేత ధరలు కూడా ఏదైతే రొయ్యల మేతలకు సంబంధించి కూడా మేతలు తయారవుతుంటాయి, ఆ మేతలు వేయాల్సిన పరిస్థితుల్లో ఖచ్చితంగా వేయాలి, లేకపోతే రొయ్యలు పెరగవు, కౌంట్ రాదు. వారు అనుకున్న కౌంట్ రాకపోతే అప్పుడు కూడా వారు నష్టం చూడాల్సి వస్తుంది. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా మేతలు కొనివేస్తారు. ఆ మేతలు కొనుగోలు చేయడానికి కూడా విపరీతంగా రేట్లు పెంచారు. గతంతో పోల్చుకుంటే సుమారు 2-3 రెట్లు పెరిగిపోయిందని మేత మీద రైతులైతే ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రేట్లపై కూడా ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి. ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆక్వా సంబంధించినటువంటి మేతల ధరలపై నియంత్రణ ఏర్పాటు చేసి ఒక బోర్డు లాంటి దాన్ని ఏర్పాటు చేసి వారందరికీ కూడా రైతులకి న్యాయం జరిగేలాగా ఆ ధరలను సాధారణ స్థితిలో ఉంచి ఎక్కువ రేట్లు పెరగకుండా ఉండాలని కూడా వారు కోరుతున్నారు. అలాగే ఫీడ్
ఎస్ వెంకటేశ్వరరావు. ఎస్ చెప్పండి, మరి ఆక్వా రంగం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అనేది లభిస్తున్న నేపథ్యంలో ఈ సంక్షోభం మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్రంలో కూడా చాలా మంది ఈ ఆక్వా రంగంపై ఉపాధి పొంది వారి జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆక్వా రంగంపై రేట్లు తగ్గటం, రొయ్య ధరలు తగ్గటం, రైతులకి నష్టాలు రావడం, ఏదైతే వారు ఈ వ్యవసాయం చేస్తున్నారో ఆక్వా సంబంధించి వారు వెనుదిరిగే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఎవరైతే దీనివల్ల ఉపాధి పొందుతున్నారో వాళ్ళంతా కూడా కూలీలు కావచ్చు, మధ్యలో వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోతుందని కోనసీమ జిల్లాకు సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి పౌరులు అయితే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వరి, కొబ్బరి ఎక్కువగా పండించేవారు. ఇటీవల కొబ్బరికి కొన్ని తెగులు రావడంతో కొంతమేర ఆక్వా రంగంపై మక్కువ చూపి ఆక్వా రంగంపై వెళ్ళారు. దీంతో ఆక్వా రంగం కూడా సిరులు కురిపిస్తుంది. చాలా సంవత్సరాలుగా సిరులు కురిపిస్తున్నప్పటికీ కూడా ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా వారు నష్టాలు ఎక్కువగా చవిచూస్తున్నారు. ఈ తరుణంలో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వారు పెట్టిన పెట్టుబడికి తగిన ఏదైతే పెట్టుబడి ఉందో పెట్టుబడికి సంబంధించి ఫలితం ఉండలేదని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే రైతులు తీవ్ర నిరసన తెలపడంతో పాటు రేపటి నుంచి మీరు లైన్ లోనే ఉండండి, మనతో మాట్లాడడానికి ఇంకొక గెస్ట్ జాయిన్ అవబోతున్నారు, వారితో మాట్లాడదాం మనం ఇప్పుడు. సో ఇదే విషయంపై ఆక్వా రంగ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి మహదశ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఆక్వా రైతు, ఆయనతో మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. సార్ మ్యూట్లో ఉన్నట్లున్నారు, చూడండి సార్, మీరు అన్మ్యూట్ చేయండి. ఓకే సార్, అసలు చెప్పండి సార్, అసలు ఆక్వా రైతుల ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఆక్వా పరిశ్రమ మేడం, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి, మాట్లాడండి. నాకైతే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అవునా, మీరు మాట్లాడండి సార్, మాకు వినిపిస్తుంది. ప్రస్తుత తరుణంలో ఆక్వా రైతు చాలా సంక్షోభంలో ఉన్నాడు. దానికి మొదటి నుంచి చెప్పుకోవాల్సి వస్తే సరైన సీడ్ లభ్యత లేదు. ఈ ఆక్వా రంగానికి ఏదైతే సీడే ముఖ్యం, సీడ్ క్వాలిటీ సీడ్ వచ్చినాడు ఖచ్చితంగా మిగతా సమస్యలు ఎన్నున్నా కూడా ఎదుర్కొని ఆ రొయ్య ఎదిగి రైతుకు లాభాలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఆ యొక్క సీడే ఈ హ్యాచరీస్ నుంచి సక్రమంగా రాని పరిస్థితి వల్ల మొదట్లోనే ఆక్వా రైతు తీవ్రంగా నష్టపోతా ఉన్నాడు. సరే, ఏదో అదృష్టవశాత్తు మంచి సీడ్ పడి 6 గాలు శ్రమించి 3 నుంచి 4 మాసాలు కష్టపడి అధిక ధరలైనటువంటి ఈ ఫీడ్తో మేపి వాటిని కౌంట్కి తీసుకొచ్చిన తర్వాత ధర చూస్తే చాలా పేలవంగా ఉండి ఈ ఆక్వా రైతు నష్టపోయే పరిస్థితి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. అనేక కారణాలు దీనికి. ప్రభుత్వ నియంత్రణ సరిగా లేకపోవడం, ఎవరైతే తక్కువ మంది హలో సార్ చెప్పండి సార్, వినిపిస్తుంది. తక్కువగా ఎక్స్పోర్టర్స్ ఉండి వారంతా రింగ్ అయ్యి మార్కెట్లోకి ఒకసారి చూసుకున్నట్లయితే రైతులంతా కూడా ఎండాకాలం క్రాప్ ఎక్కువగా వేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మ్యాక్సిమం 90% సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకంతో. కాబట్టి జనవరి ఫిబ్రవరిలో వేసే క్రాప్ మే నుంచి జూన్ వరకు కూడా బాగా ఎక్కువ రావడం, ఏదైతే అన్ సీజన్లో 270, 290 ఉన్నటువంటి 100 కౌంటు 180 వరకు కూడా తీసుకెళ్లిపోయేటటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం మేడం. ఇది రేటు ఉన్నప్పటికీ కూడా సరుకు లభ్యత ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళంతా రింగ్ అయ్యి సరుకు వస్తుంది కదా మనకు కాకపోతే ఎవరికి అమ్ముతారు అనేటువంటి ఉద్దేశంతో చాలా దారుణంగా తగ్గిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం అయితే నాగేశ్వరరావు గారు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్పోర్టర్లు కానీ ఫీడ్ ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు లాభాలు పొందడం వల్లే రైతులకి నష్టం అనేది జరుగుతుంది అని చెప్పని అంటున్నారు. మరి అది నిజమే అంటారా? ఖచ్చితంగా మీకు ఇవాళ తీసుకున్నట్లయితే ఫీడ్ ధరలు మొన్న పెంచిన తర్వాత కన్సర్న్ మినిస్టర్ ఏదైతే
మన అచ్చెన్నాయుడు గారు సీరియస్ అయిన తర్వాత ఒక 1 month 20 days ఆపారు మేడం రేట్లు పెంచడం. తర్వాత మీటింగ్ పెట్టుకున్నారు అందరూ కలిసి, రైతులు, మీరు, అప్సడా అందరూ కలిసి ఒకసారి సరైన ఒక నిర్ణయానికి వచ్చి రేట్లు పెంచాలి తప్ప మీ ఇష్టానుసారం పెంచడానికి లేదని ఈ మధ్యనే మంత్రి గారు చెప్పినప్పటికీ కూడా రీసెంట్ గా ఇవాళ కిలోకి 10 రూపాయలు, టైగర్ రయ్య మేతకేమో 12 రూపాయలు పెంచడం జరిగింది. ఇది నిజంగా ఆక్వా రైతు నడ్డి విరవడమే అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ పెరిగిన ముడి పదార్థాలు, ముడి సరుకులు పెరిగిన దాన్ని రైతుల ముందుంచి, అధికారుల ముందుంచి ఆమోదయోగ్యంగా రేట్లు పెంచుంటే సమంజసంగా ఉండినేమో. ఆక్వా ఏదైతే ఉందో మన కౌంటర్ రేట్ మాత్రం తగ్గుతానే ఉంటుంది, ఏదైతే ప్రొడక్షన్ కాస్ట్ ఉందో పెరుగుతానే ఉంటుంది. అనేక కూలీ రేటు దగ్గర నుంచి అన్ని పెరుగుతానే ఉన్నాయి. ఇంకా కొద్దో గొప్ప చెప్పుకోవాలంటే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం వల్ల కొంత విద్యుత్ లో మాత్రం ఆదా అవుతా ఉంది ఈరోజు. కానీ మిగతా అన్ని కూడా సమస్యలుగానే ఉన్నాయి. అదే విధంగా రైతుకి ట్రాన్స్ఫార్మర్స్ కొత్త కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ మీద కూడా సబ్సిడీ ఇవ్వాలని రైతుగా నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఇవాళ ప్రభుత్వం దీనిపైన, ఎందుకంటే చాలా ఆదాయం ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి నాకు తెలిసి ఒక 20% ఆదాయం మన ఆక్వాకల్చర్ మీద వస్తూ ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, దాని కన్సర్న్ మంత్రులు దీని మీద దృష్టి పెట్టి సరైన విధానంలో సీడ్ దగ్గర నుంచి రైతు అమ్ముకునే వరకు రక్షణ కవచంలాగా ప్రభుత్వ వ్యవహారం చేయాలని చెప్పి రైతుని కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేడం. ధరలు ఏ విధంగా ఉంటే మంచిదంటారు? ఎట్టి పరిస్థితుల్లో 100 కౌంటు 270, 290 రూపాయలు ఉంటేనే రైతుకి గిట్టుబాటు అవుతుందండి. లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. 100 కౌంట్ బేస్ గా చూసుకున్నప్పుడు 270 నుంచి 290 రేటు ఉండాలండి. ఎప్పుడు ఉంటే రైతు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాడు. ఓకే సార్, ఇప్పుడు విద్యుత్ సబ్సిడీ అలానే ట్రాన్స్ఫార్మర్స్ ఛార్జీల విషయంలో మరి మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటి? సబ్సిడీ అయితే ఇస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా ప్రభుత్వం తీసుకొస్తే పరిష్కరిస్తామని చెప్తున్నారు. అది ఇబ్బందులు కదండి. ట్రాన్స్ఫార్మర్స్ మాత్రం కొంచెం సబ్సిడీలో చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఓకే, సో ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది మేడం ఇప్పుడు. ఓకే, సో ఈ పరిస్థితి ఈ విధంగానే ఉంటే మరి క్రాప్ హాలిడే అనేది మేము ప్రకటించాల్సి వస్తుంది అని చెప్పని అంటున్నారండి. దాని గురించి ఏమంటారు? ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే తప్పనిసరిగా అటువైపు వెళ్ళేటువంటి ఆలోచన కూడా రైతులు తీసుకునే ప్రమాదం ఉంది. ఇది చాలా ప్రమాదం. అక్కడ వరకు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎస్ అంటే, సో ఇప్పుడు మెయిన్గా మీరు ఒక ఆక్వా రంగ పరిస్థితుల గురించి ఒక రైతుగా ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేస్తారు? అసలు మీకు ఎటువంటి వెసులుబాట్లు కావాలని కోరుతారు? అదే నేను మొదటగా చెప్పాను కదా మేడం, ఏదైతే ప్రాణాధారము ఈ ఆక్వాకల్చర్కి సీడు నాణ్యతనే సక్రమమైన మార్గంలో పర్యవేక్షణ ప్రభుత్వం చేయాలి. ఓకే, రైతు భరోసాగా హ్యాచరీ నుంచి సీడు వేసుకునేటటువంటి పరిస్థితి ప్రభుత్వం మొదట తీసుకురావాలి. అది మినిమం 50% గ్యారంటీ మేడం రైతుకి. అంటే ఏంటండి అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? సరైన నాకు తెలిసినంత వరకు హ్యాచరీస్ మీద సరైన పర్యవేక్షణ లేదనేటువంటిది నా అభిప్రాయం మేడం. ఓకే, అది స్ట్రిక్ట్ గా ఏదైతే ఫాలో అవ్వన హ్యాచరీస్ అవసరం అయితే వాళ్ళ లైసెన్స్ లైక్ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంటే ఏదైతే ఆ సీడ్ క్వాలిటీ వచ్చినాడు రైతు సగం ఊపిరి పీల్చుకుంటాడు. తర్వాత ధరలను కూడా వారు గవర్నమెంట్ ఏ విధంగా ఇప్పుడు మామూలు వరి మిగతా రకాలకి ఏది ఎంఎస్పి ఇస్తుందో అలాగే ఏదో ఒక రేటు పెట్టి ఆ రేటు పడకుండా ప్రభుత్వం కాపాడాలి. ఎక్స్పోర్టర్స్ తో మాట్లాడినా ఏం చేసినా ఈ రేటు తగ్గకుండా చూడాలని ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ రెండు చేసినాడు ఆటోమేటిక్ గా రైతు కొంత వెసులుబాటు పొందుతాడు. మేము కూడా కల్చర్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎస్ అండి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే సమస్య ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మేము కూడా మా వైకే టీవీ తరపు నుంచి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదా, ఇది ఇవాల్టి మనం ప్రోగ్రామ్. రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.